దైవజనుడైన స్పర్జన్ భక్తుడు మరి దేవుని వాక్యాన్ని చాలా లోతుగా విశ్లేషించిన దైవజనులు. ఆయన రాసిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. ఆయనను ఒక మాటలో చెప్పాలంటే వాకింగ్ బైబిల్ అని కూడా పిలుస్తూ ఉండేవారు. ఎందుకంటే దేవుని లేఖన భాగంలో అంత క్షుణ్ణంగా పరిశీలించిన దైవజనుడు. ఈ స్పర్జన్ అనే దైవజనుని వద్దకు ఒకసారి ఒక స్త్రీ వచ్చి చాలా గట్టిగా ఏడుస్తూ ఉందంట. దైవజనుడు ఆమెను చూడగానే ఈమె చాలా లోతైన పశ్చాత్తాపంలో ఉన్నట్లుంది అని ఆమెను కొన్ని ప్రశ్నలు వేయడం ప్రారంభించారు. ఇంతగా నువ్వు ఏడుస్తున్నావు కదమ్మా, ఇంతగా నువ్వు దుఃఖపడుతున్నావు కదా, నీవు దేవుని ఆజ్ఞలలో ఏ ఆజ్ఞను నువ్వు బ్రేక్ చేశావు, ఏ ఆజ్ఞను ధిక్కరించావని మొదటి ఆజ్ఞ నుండి ప్రారంభించారంట. నీ దేవుడని యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనే ఆజ్ఞను నువ్వేనా బ్రేక్ చేసావంటే, లేదండి, ఆజ్ఞను నేను చక్కగా పాటిస్తున్నాను. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు, దేని రూపమునైనా విగ్రహమునైనా నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, పూజింపకూడదు. ఆజ్ఞను బ్రేక్ చేసామా? లేదండి, ఆజ్ఞను కూడా నేను పాటిస్తాను. అలా దైవజనుడు 10 ఆజ్ఞలు ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ, ఈ ఆజ్ఞను బ్రేక్ చేసావా, ఈ ఆజ్ఞను విస్మరించావు అని అడుగుతాడు. అన్ని ఆజ్ఞలు పాటించానండి, నేను ఏ ఆజ్ఞను కూడా ధిక్కరించలేదు, దేవుని మాటలన్నీ నెరవేర్చాను అని ఆమె చెప్తూ ఉంటే, అప్పుడు దైవజనునికి అర్థమైంది ఈమెలో కనపడుతున్నది కేవలము ఇమోషన్ మాత్రమే, కానీ ఆమెలో ట్రూ రిపెంటెన్స్ లేదు, నిజమైన పశ్చాత్తాపము లేదు. నిజమైన పశ్చాత్తాపము అంటే ఏంటంటే, ఖచ్చితంగా మన భావోద్వేగము ద్వారా, ఒక మరి కన్నీటి అనుభవం ద్వారా దేవుని వైపుకు తిరుగుతున్నాము అని సూచించడం మాత్రమే కాదు, కానీ హృదయంలో కూడా నిజంగా లోతైన పశ్చాత్తాపము.